ఆత్మ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మొదట నీకున్న ప్రేమని వదిలేవు, మరలా ఏం చేయమంటున్నాడు? వాటిని కొనసాగించు. ఎందుకు సహించాలని చెప్పబడుతుంది? దేవుణ్ణి కలిగి ఉండటమే గొప్ప కదా, పాపమును విడిచిపెడటమే గొప్ప కదా, దేవుని దగ్గరకు రావటమే గొప్ప కదా, రక్షణ పొందటమే, బాప్తిసం పొందటమే గొప్ప కదా అనుకుంటున్నప్పుడు దేవునికి మాట ఏమంటుందంటే, దీనికన్నా గొప్పదేది? అంతము వరకు నీవు సహిస్తూ నిలబడితే ఆయన రాజ్యములో, ఆయన సింహాసనం మీద కూర్చుండటం గొప్ప, ఆ నీబడే స్థానములో కూర్చుండటం గొప్ప. దీని కొరకు నీవేం చేయాలి? రక్షించబడిన తర్వాత ఎదురైనటువంటి పరిస్థితులు అవే. రక్షణ పొందక ముందు సహించే పరిస్థితి ఉండదు, ద్వేషించబడే పరిస్థితి ఉండదు. రక్షణ పొందిన తర్వాతే సహించడం అనేది ప్రారంభమవుతుంది. మరి ఎప్పటి వరకు సహించాలి? ఎప్పటి వరకు దేవుని కొరకు బ్రతకాలి? ఎప్పటి వరకు దేవుని కొరకు జీవించాలంటే, నీవు అనుకుంటున్నావు కదా, నేను నిత్య రాజ్యములో ఉండాలని ఆశ కలిగి ఉంటున్నప్పుడు సమస్తమును సహించిన వాడవై నీవు ఉండాలి. దేవునికి స్తోత్రము.